హలో ఆల్, వెల్కమ్ టు వల్లీస్ వ్లాగ్స్. రేపు డేట్ ఆగస్ట్ 19th కదండి. అవును, ఈరోజు 18th అయితే మరి రేపు 19th కదా అంటారా? నిజమేనండి, కానీ రేపు ఒక స్పెషల్ ఉంది కదా. అన్ని ఏజెస్ వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చే ఒక సెలబ్రేషన్, అదేనండి రేపు రక్షాబంధన్. ఈ శ్రావణ మాసం అంటే కేవలం వ్రతాలు, పూజలు, పెళ్ళిళ్ళే కాదు, అన్నా చెల్లెళ్లకు, అక్కా తమ్ముళ్లకు కూడా చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ శ్రావణ పూర్ణిమ రోజే రాఖీ పూర్ణిమ కూడా జరుపుకుంటాం. ఈరోజు అక్కా చెల్లెళ్ళు వాళ్ళ సోదరులు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వారి చేతికి రాఖీ కడతారు. కానీ శాస్త్రం ప్రకారం రాఖీ కట్టడానికి ఒక నిర్దేశిత సమయం ఉంది. రాఖీ పౌర్ణమి రోజు వచ్చే భద్రకాలంలో రాఖీ కడితే అన్నదమ్ముళ్ళు కష్టాల పాలవుతారంటారు. ఆ సమయంలో రాఖీ కట్టకూడదంటారు. అసలు ఏంటి ఈ భద్ర ఎవరు? భద్రకాలం అంటే ఏమిటి? భద్రకాలం ఎందుకు మంచిది కాదు? చాలా డౌట్స్ వస్తున్నాయి కదా. దీని వెనకాల చాలా పురాణ కథనాలు కూడా ఉన్నాయండి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. పురాణ కథనాల ప్రకారం సూర్యదేవుని కుమార్తె పేరు భద్ర. ఈమె శనిదేవునికి చెల్లెలు కూడా. శనిదేవునిలాగానే ఈమె కూడా కాస్త కఠినంగా ఉంటుందట. ఆమె ఉనికి ఉన్న సమయంలో శుభకార్యాలను అడ్డుకోవడం, పనులకు అవాంతరాలు కల్పించడం, కీడు చేయడం వంటివి చేస్తుందట. మరో కథనం ప్రకారం లంకాధిపతి రావణుడికి కూడా భద్ర అనే చెల్లెలు ఉందట. ఆమె ఒక రాఖీ పౌర్ణమి నాడు పౌర్ణమి గడియలు ఇంకా రాకముందే తన అన్న అయిన రావణాసురుడి చేతికి రాఖీ కట్టిందట. ఈ కారణం వల్లే అంతటి లంకా సామ్రాజ్యం నాశనమైందని, రావణుడికి రాముడి చేతిలో మరణం సంభవించిందని పురాణ కథనాల సారాంశం. అందుకే భద్రకాలంలో రాఖీ కడితే అన్నదమ్ములు కష్టాల పాలవుతారంటారు. అన్నదమ్ములు ఆనందంగా ఉంటేనే కదండి అక్క చెల్లెళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. కాబట్టి ఈ భద్రకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సమయం పూర్తయిన తర్వాత మీరు మీ అన్నదమ్ములతో రాఖీ పండుగను జరుపుకోండి. మరి ఈ 2024 సంవత్సరం భద్రకాల సమయం ఏ టైంలో ఉందో తెలుసుకుందామా? ఆగస్టు 19 తెల్లవారుజాము 2:32 నుండి మధ్యాహ్నం 1:41 వరకు. అలాగే రాఖీ కట్టడానికి మంచి సమయం ఆగస్టు 19 మధ్యాహ్నం 1:42 నుండి రాత్రి 10 గంటల వరకు. కాబట్టి మీరందరూ ఈ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మంచి సమయంలో రాఖీ పండుగ జరుపుకోవాలని, మీ అన్నదమ్ములతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.